ప్రతాప్ వర్మ, దేవకి అనే దంపతులు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ప్రేతాత్మల కింద మారి ఆ భవంతిలో నివసిస్తూ ఆ భవనంలోకి ఎవరు వెళితే వాళ్ళని ప్రాణాలతో బయటికి పంపించకుండా చేస్తున్నారు. ఇది తెలుసుకున్న ఆ చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలు ఆ భవంతిని మూసివేయడం జరిగింది. అభిమన్యు ఒక రాత్రంతా శ్మశానంలో గడిపినందుకు గాను అతను ధైర్య సాహసాలకి అవార్డునిచ్చి సత్కరించడం జరిగింది. రండి రండిరా. నాకు ప్రతిరోజు ఒక కల నన్ను వెంటాడుతుంది. ఆ కలలో ఒక పెద్ద కోట, అందులో ఒక అమ్మాయి కనిపిస్తుంది. నా నిజ జీవితంలో ఆ కోటకు వెళ్లాలనుంది. ఆ కోట ఎక్కడుందో తెలియడం లేదు. ఆ కోటను కనుక్కోవడం ఎలా? ఆ కలను బాగా అబ్జర్వ్ చెయ్యి, ఏదో ఒక క్లూ దొరుకుతుంది. తన కలలోకి వచ్చి డైలీ ఇబ్బంది పెట్టేది పురాణ రాజమందిరం అని తెలుసుకున్న అభిమన్యు తన గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరాడు. బామ్మా, ఇక్కడ పురాణ రాజ్ మందిర్ కెటెళ్ళాలి? పురాణ రాజ్ మందిర్ కెళ్ళి తిరిగి వద్దామనేనా? పురాణ రాజ్ మందిర్ ఎక్కడుందో చెప్పగలరా? అది పురాణ రాజ్ మందిర్ ఎక్కడుందో చెప్పగలరా? వద్దు వద్దు, క్షమించండి, పురాణ రాజ్ మందిర్ ఎక్కడుందో చెప్పగలరా? దయచేసి ఆ పేరు చెప్పకు. పురాణ రాజ్ మందిర్ గురించి చర్చించాలా? పురాణ రాజ్ మందిర్ 30 సంవత్సరాల క్రితం కోటను దోచుకోవడానికి వెళ్లిన దొంగలకు రాజమందిర్ ఎలా స్పందించిందో నీకు తెలుసా? पावन स्नान करके वस्त्र ओढ़े नमन रे, गंगा के नयन में छब तुम्हारी बदन रे. ఆ కోటలోకి ప్రవేశిస్తే ఆ దెయ్యం నిన్ను చంపేస్తుంది. నేను చావుకు భయపడను. ప్రతిరోజు నా కలలో చనిపోవడం కంటే ఒక్కసారి చావటం మేలు. నేను అనాథను, తల్లిదండ్రులు లేనివాడిని. నేను చనిపోతే నా కోసం ఎవరూ దుఃఖించరు. కానీ నేను జీవిస్తే నేను కొన్ని జీవితాలను కాంతితో నింపుతాను. నేను బయలుదేరుతున్నాను. కంటపడకుండా నన్ను భయపెట్టడానికి ప్రయత్నించకు. నా కళ్ళ ముందే రా. నేను నిద్రపోతేనే కనిపిస్తావా? సరే, అయితే నేను నిద్రపోతున్నాను. Hold it tight like this. Keep your eye on the ball. Ready? Yes, Daddy. Go on then. Wow, what a shot. Keep going. Look straight ahead. You're doing it. I'm riding, Mom. I'm riding.
Mom! Dad! తమ వారసుడి రాకతో ఆ కోటను కమ్మేసిన ఆ వేదన తొలగిపోయింది. వారి ఆత్మలకు శాంతి లభించి ఆ ప్రాకారాన్ని వదిలి వెళ్లిపోయాయి. ఆ రాజవంశపు వారసుడు పూర్వీకుల కోటకు కొత్త జీవం పోశాడు. మూతపడిన ఆ ప్రాకారం ఇప్పుడు అనేకులకు ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలను నిలబెడుతోంది.